హాయ్ ప్లేయర్స్, ఈ వీడియోలో నేను మీకు బెట్విన్నర్ సైట్ గురించి చెప్తాను. ఈ సైట్లో రిజిస్ట్రేషన్, డిపాజిట్, విత్డ్రాలు చాలా ఫాస్ట్గా అవుతాయి. ఈ సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా గూగుల్ క్రోమ్లో www.betwinner.com అని సెర్చ్ చేయండి. సైట్ ఓపెన్ చేయండి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో టు ద సైట్ మీద క్లిక్ చేయండి. ఇలా మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. బై ఫోన్ ఆప్షన్ని ఎంచుకోండి. ఫోన్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇన్ ద ఆర్డర్ అని ఓ పజిల్ వస్తుంది. పైన ఇచ్చిన ఆర్డర్ చూసి బొమ్మల మీద అదే ఆర్డర్లో క్లిక్ చేయండి. తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ కోడ్ దగ్గర టైప్ చేయండి. సెలెక్ట్ కరెన్సీ దగ్గర INR ఉండేలా చూసుకోండి. ప్రోమో కోడ్ దగ్గర BW979ని టైప్ చేయండి. ఈ BW979 ప్రోమో కోడ్ జాగ్రత్తగా టైప్ చేసిన తర్వాత కింద ఉన్న బాక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే బెట్విన్నర్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటిల్లో ఏ ఆప్షన్ నుంచి అయినా సరే డిపాజిట్ అవ్వచ్చు. నేను మీకు ఫోన్పే నుంచి ఎలా డిపాజిట్ అవ్వాలో చెప్తాను. ఫోన్పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ని టైప్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా ఫోన్పేకి సంబంధించినటువంటి QR కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ని స్కాన్ చేసి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనీ ట్రాన్స్ఫర్ చేశాక రిసీట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలా అయితే ఉంటుందో అలా మీ పేరు రాయండి. అలాగే రిసీట్లో UTR నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ స్క్రీన్ షాట్ అప్లోడ్ అయిపోతుంది. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. దీంతో మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఒక 5-10 నిమిషాల్లో మీ బెట్విన్నర్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు విత్డ్రాల్ ఎలా చేయాలో చెప్తాను. INR మీద క్లిక్ చేయండి. విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. పెద్ద అమౌంట్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోండి. చిన్న అమౌంట్ అయితే UPI, ఫోన్పే లాంటి ఆప్షన్ని ఎంచుకోండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించి మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు విత్డ్రా చేయాలనుకున్నటువంటి అమౌంట్ని టైప్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క విత్డ్రాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.